హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మరొకటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే, ఇంకా జాబ్ కోసం చూస్తున్నవారు, జాబ్ సెర్చింగ్ చేస్తున్నవారు, చాలా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యి జాబ్ రానివారు, ఇప్పుడే స్టడీ అయిపోయిన వారు, జాబ్స్ వెతుకుతున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. సో, చాలా మంచి అవకాశం ఇది. జాబ్ మేల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, మరి ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో, మెగా జాబ్ మేల్ అనమాట మనకు ఆగస్టు 25, 2026 మంగళవారం నాడైతే జరుగుతూ ఉంది. సో, దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ జరుగుతూ ఉంది, సో ఏ ఉద్యోగాలకు జరుగుతూ ఉంది, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అటెండ్ అవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే ఇంటర్గా జెన్యున్గా జాబ్స్ కోసం చూస్తున్నవారు వాళ్ళైతే తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. సో ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు కనుక చూస్తే మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత మీరు హెల్ప్ చేసినట్టు అయితే. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, రెడ్ చేయకుండా మరి. ఓకేనా? సో చూసుకుంటే మనకు వచ్చేసి చూడొచ్చు మనకు జాబ్ మేళా పత్రికా ప్రకటన మనకు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించడానికి మనకు 25/8/2026 ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉంది కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉంది కదా, అందులో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ టి రాము గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మెడ్ప్లస్ హైదరాబాద్ అనే కంపెనీలలో మనకు ఫార్మసిస్టు మరియు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అయితే మనకు ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించున్నట్లు చెప్పారు. సో ఇట్టి ఉద్యోగాలకు వచ్చేసి మనకు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ చదివి పాస్ అయినటువంటి అభ్యర్థులు తప్పకుండా అర్హులు అనమాట. ఈ యొక్క జాబ్ మేళను అయితే సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. శాలరీ పరంగా చూస్తే మనకు దాదాపు 16,000 నుంచి 25,000 వరకు అయితే ఈ యొక్క జీతం కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మరి అభ్యర్థుల వయసు వచ్చేసి ఎంతవరకు ఉండాలంటే దాదాపు 18 నుంచి 30 సంవత్సరాల పైన గల పురుషులు మరియు స్త్రీలు అర్హులు అని చెప్పేసి చెప్పారంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, 18 ఎబో ఉండాలి, 30 బిలో ఉండాలి. వాళ్ళు మాత్రమే, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు అటెండ్ అవ్వచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఇక్కడ అపోలో మెడిప్లస్ హైదరాబాద్ వీళ్ళు అయితే నిర్వహిస్తున్నారు మనకు. ఓకేనా? మెడిప్లస్ హైదరాబాద్ వారు అయితే నిర్వహిస్తున్నారు ఈ యొక్క జాబ్ మేళను. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద కంపెనీ ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక. మెడిప్లస్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. అందులో చూసుకుంటే ఏ పోస్ట్ కండక్ట్ చేస్తున్నారంటే ఒకటి ఫార్మసిస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. సో మరి దీనికి శాలరీ ఎంత ఇస్తారంటే 16,000 నుంచి 25,000 మధ్య అయితే మీకు జీతం అయితే వస్తుంది. ఓకేనా? ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాదాపు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 100 వేకెన్సీస్కి అయితే వీళ్ళు ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఉంది కదా, అందులో ఈ యొక్క ఉద్యోగ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు, జాబ్ మేళను. అది గుర్తుపెట్టుకోండి. 2 పోస్టులు, ఒకటి ఫార్మసిస్ట్, సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి వచ్చేసి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, పెట్టుకోండి. సేమ్ దీనికి కూడా అంతే, 16 నుంచి 25,000 మధ్య శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ ఈ 2 పోస్టులకి అయితే మనకు 100 వేకెన్సీస్ తోటి మెడిప్లస్ హైదరాబాద్ వాళ్ళైతే ఒక జాబ్ మేళను అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ హైదరాబాద్, స్థలం వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో, దానిలో అయితే కండక్ట్. అస్సలు మిస్ అవ్వకుండా మరి ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చి మరొక ఇంపార్టెంట్, ఆసక్తి అండ్ అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే జిల్లా నిరుద్యోగ యువతి యువకులు తమ బయోడేటా, రెజ్యూమ్తో పాటు విద్యార్హత సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో నందు ఉదయం 11 గంటలకైతే మీరు అక్కడైతే ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు 25th నాడు కండక్ట్ చేస్తున్నారు ఈ జాబ్ మీద. కంపల్సరీ మీ యొక్క లేటెస్టెడ్ రెజ్యూమ్ లేదనుకుంటే బయోడేటా ఫామ్ తోటి అయితే వెళ్ళండి. అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా ఉంటే తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. సో టైమింగ్స్ వచ్చేసి మనకు ఉదయం 11 గంటలలోపు మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను.
66666248 ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు సాయి శైలేష్ అనే వీరిని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సాయి శైలేష్ అనే వీళ్ళను కాంటాక్ట్ చేయండి. నంబర్ కూడా మరొకసారి చెప్తున్నాను, 9666666248 ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కనుక్కోండి. ఓకేనా, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ని సద్వినియోగం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.